ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పల్నాడులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పిన్నెల్లి బ్రదర్స్ అజ్ఞాతంలోకి వెళ్లారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి కూడా అజ్ఞాతంలోకి వెళ్లారు. కారంపూడి అల్లర్ల కేసులో అరెస్టులు తప్పవన్న సంకేతాలు రావడంతో ఇద్దరు అజ్ఞాతంలోకి వెళ్లినట్లుగా ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం కల్పించిన గన్మెన్లను వదిలేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్స్. కారంపూడి అల్లర్ల నేపథ్యంలో అరెస్టులు తప్పవన్న సంకేతంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు పిన్నెల్లి బ్రదర్స్. పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున అల్లర్లు కొనసాగాయి. దీంతో పాటు ఇటు కారంపూడిలో కూడా అల్లర్లు పెద్ద ఎత్తున జరిగాయి. ఈ నేపథ్యంలో తమను అరెస్ట్ చేస్తారన్న సంకేతాలతో పిన్నెల్లి బ్రదర్స్ అజ్ఞాతంలోకి వెళ్లినట్టుగా తెలుస్తోంది. పల్నాడులో చాలా కీలక పరిణామంగా దీన్ని భావించొచ్చు. కారంపూడి అల్లర్ల నేపథ్యంలో అరెస్టులు తప్పవన్న సంకేతాలతో పిన్నెల్లి బ్రదర్స్ అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. గన్మెన్లను సైతం వదిలేసి అజ్ఞాతంలోకి వెళ్లినట్టుగా సమాచారం అందుతోంది. పల్నాడులో చాలా కీలక పరిణామం చోటు చేసుకుంది. పిన్నెల్లి బ్రదర్స్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి కూడా అజ్ఞాతంలోకి వెళ్లారు. పల్నాడులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పిన్నెల్లి బ్రదర్స్ అజ్ఞాతంలోకి వెళ్లారు. దీనికి సంబంధించి మా ప్రతినిధి కృష్ణని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కృష్ణ, మాచర్లలో చాలా కీలక పరిణామం పిన్నెల్లి బ్రదర్స్ అజ్ఞాతంలోకి వెళ్లడం ఏంటి? దానికి సంబంధించి ఏం జరుగుతోంది మాచర్లలో? అంటే గడిచిన కొద్ది రోజులుగా పల్నాడు ప్రాంతంలో ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గంలో తీవ్ర ఘర్షణలు అయితే జరిగాయి. కారంపూడిలో ఏదైతే ఉందో చాలా మంది అంటే వందల సంఖ్యలో అంటే అనుచరులు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు కావచ్చు, ఇతర వ్యక్తులు కావచ్చు, కర్రలు రాడ్లు ఇలాంటి మొత్తం తీసుకొని కారంపూడిలో ఒక విధ్వంసం లాంటిదే ఆ రోజు జరిగింది. సో దానికి సంబంధించినటువంటి కాల్ డేటా మొత్తం కూడా పోలీసులు ఇప్పుడు తీస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆ రోజు ఆ లొకేషన్లో ఏదైతే గొడవ జరిగిందో, ఘర్షణ జరిగిందో అక్కడ ఎవరెవరు ఉన్నారనేటువంటి కాల్ డేటా తీసిన తర్వాత అక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని సోదరుడికి సంబంధించినటువంటి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఉన్నట్లుగా ప్రాథమికంగా కొంత సమాచారం అయితే అందుతుంది. ఈ నేపథ్యంలోనే పోలీస్ శాఖ అప్రమత్తమై అరెస్టు చేయాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. అయితే ఈ లోపుగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్స్ రాత్రి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. గన్మెన్లను కూడా వదిలిపెట్టేసి వెళ్లిపోయారు అనేటువంటిది. అయితే దీని మీద కూడా పోలీస్ శాఖ దర్యాప్తు చేస్తుంది. అంటే కీలక అధికారులు ఎవరో సహాయం అందించారు, ఎవరో సమాచారం అందించారు అనేటువంటి కోణంలో దర్యాప్తు కూడా చేస్తా ఉన్నారు. క్షేత్రస్థాయిలో ఏ సిబ్బంది ఎవరు ఈ సమాచారం అందించారు, ఎవరు లీక్ చేశారనేటువంటి కోణంలో కూడా చేస్తా ఉన్నారు. గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి అల్లర్ల నేపథ్యంలో 2 రోజుల నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాస్తవానికి అయితే హౌస్ అరెస్ట్ లో ఉన్నారు. ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాదు, కీలకమైనటువంటి పల్నాడు నియోజకవర్గంలో ఉన్న వాళ్ళంతా కూడా ఇటు వైసీపీ కానీ టీడీపీ కానీ ఇద్దరు 2 పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కూడా హౌస్ అరెస్ట్ లో ఉన్నారు. కానీ రాత్రికి రాత్రే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని సోదరుడు వెంకటరామరెడ్డి ఇద్దరు కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎక్కడికి వెళ్లారనేటువంటిది కూడా ఆరాధిస్తా ఉన్నారు. అయితే సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేస్తున్న నేపథ్యంలో వాళ్ళు హైదరాబాద్ లో ఉన్నారా, లేదంటే బెంగళూరు లాంటి ప్రాంతానికి వెళ్లారా, లేదంటే దేశం దాటి ఇంకెక్కడికైనా వెళ్లే ప్రయత్నంలో ఉన్నారా అనేటువంటి విషయాన్ని కూడా ప్రస్తుతం పోలీసులు ఆరాధిస్తూ ఉన్నారు. అయితే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సిబ్బంది ఎవరో కొందరు ఉప్పందించి ఉంటారు, అందుకే బయటికి వెళ్లిపోయారు, వాళ్ళు అజ్ఞాతంలో వెళ్లిపోయారు అనేటువంటి ఆలోచనలో ఉన్నతాధికారులు ఉన్నారు. క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఇలాంటి వ్యవహారాలు చేస్తున్నారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటారనేది ఒక సమాచారం అందుతుంది. ప్రస్తుతానికైతే ఎమ్మెల్యే అతని సోదరుడు ఇద్దరు కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కొంత అంటే ఇప్పుడు వాస్తవానికి పల్నాడులో జరుగుతున్నటువంటి ఈ ఘర్షణ పూరిత వాతావరణం, అదేవిధంగా ఇంకా ఇది పిక్స్ వెళ్లేటువంటి ఆలోచన ఉన్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా వాళ్ళు వెళ్లిపోయారా, లేదంటే పోలీసులు అరెస్ట్ చేస్తారనేటువంటి సమాచారంతో వెళ్లిపోయారనేది తేలాల్సి ఉంది.